నిమిషాలైనా వారికి వాక్యాన్ని అందించాలి. దేవా, వారికి తండ్రి వారి సత్యాన్ని బోధించాలి. కాబట్టి డోర్ టు డోర్ మినిస్ట్రీని ఆస్వాదించండి. ఎండ వేడి నుంచి మమ్మల్ని తప్పించండి. కావలసిన వారు మీరు తీసుకురండి. ఇవ్వబడే కరపత్రికలు, ఇవ్వబడే బైబిల్స్, చెప్పబడే మాటలన్నీ ఆస్వాదించండి. తిరిగి సోదరు బాబాను బట్టి, దేవమ్మను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. ఇంటిని ఆధారం చేసుకుని మరి ఇక్కడ సువార్త ప్రకటిస్తుండగా తండ్రి పరిశుద్ధులందరూ ఇంట్లో అడుగు పెట్టారు కనుక ఇల్లు దీవించండి, ఇంటిని ఆస్వాదించండి. తండ్రి పరిశుద్ధులు చేర్చుకుంటే బహుమానాన్ని ఇస్తానని మీరు చెప్పారు. మరి ఎంతో ప్రేమతో మమ్మల్ని చేర్చుకున్నారు. మధ్యాహ్నం భోజన సావాసాన్ని దీవించము. తిరిగి సాయంకాలం కూడా ఇక్కడ 6 గంటలకు సువార్త కూడిక పెట్టి ఉన్నాము. కాబట్టి ఇంటి ద్వారా వాక్యము బయలు వెళ్తుంది. కాబట్టి విన్నవారిని స్వీకరించిన వారిని కూడా దీవించమని కోరుతూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకొంచు యేసుక్రీస్తుకు రక్తంగా తెచ్చుకున్నాము. ఎదురాడు మనుషుల నుంచి, దుష్ట దుర్మార్గుల నుంచి మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తూ మాకు సమయోచితమైన జ్ఞానంతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. రెండు మాటలు చెప్పాలి మీకు. చెప్పినా నువ్వు నన్ను డ్యూటీలో చేయలేదు. నువ్వు ఏది అది సిద్ధి గారి ఇక్కడ పోసి కొద్దిగా కొంచెం అందులోనే నాకు అది గొయ్యని తెలియదుగా. ప్రైజ్ ద లార్డ్. చేయండి, ముందు వెనక ఆవరించండి. యేసు రక్తం మా మీద ప్రోక్షించండి. రావలసిన పరిశుద్ధి తీసుకురామని కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారిని మరి బాబన్న, దేవమ్మ వారి కుటుంబం ద్వారా జరుగుతున్న పరిచర్య దీవించము. వారి ప్రేమను బట్టి వందనాలు. అక్కడ వంటశాల కూడా వారికి సహాయం చేయమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రార్థిస్తున్నాము తండ్రి. వెనకాల ఒక నెలన్నీ కొంతమంది చదండి. పదండి.